శ్రీరామకృష్ణాయతే నమః. సాధకుడు కాని వ్యక్తికి సాధకుల జీవితాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. జన్మ జన్మల నుండి మనలో కొన్ని లక్షణాలు, సంస్కారాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక సాధకుడు ఉన్నతమైన ఆశయాలకు, లక్ష్యాలకు ఆకర్షితుడై తన పరమ గమ్యాన్ని చేరడానికి, మనస్సును పరిపూర్ణంగా ఏకాగ్రం చేయడానికి చేసే ఉద్యమమే సాధన. సాధనలో క్రమంగా ముందుకు సాగిపోతూ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విహీనమై ఏకాత్మ భావనలో లీనమవ్వడం, రెండవ వస్తువు అనేది లేకుండా పోవడం. సాధనలోని నిర్వికల్ప సమాధిలో అద్వైత భావనలో లీనమవడాన్ని మన ప్రాచీన ఋషులు కొంతమంది శూన్యమని, మరికొందరు పూర్ణమని పేర్కొన్నారు. సమస్త భావాలు లయమయ్యే నిర్వాణ భూమిని బుద్ధ భగవానుడు శూన్యమని, శ్రీ శంకరాచార్యులు పూర్ణమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక జగత్తులో మనకు కనిపించేవి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలు అనే పంచభావాలు. భావాలలో దేనిని అనుసరించినా మనం చేరేది ఆ పరమేశ్వరుణ్ణే. పంచభావాలలో ఏ ఒక్కదానిని అత్యున్నతంగా అనుసరించినా ఆ భగవంతునితో తాదాత్మ్యం చెందవచ్చు. గోపికలు శ్రీకృష్ణుడితో తాదాత్మ్యం చెందేవారని భాగవతం చెబుతుంది. మానవ కళ్యాణం కోసం సిలువ వేయబడి యేసుప్రభువు భరించరాని బాధను భరించాడు. ఆ బాధను తాదాత్మ్యం చెందుతున్న యేసుప్రభు భక్తుల శరీరం మీద కూడా సిలువ గుర్తులు కనిపించేవి. మహాపురుషుల సాధనల గురించి మనకు పూర్తి వివరాలు తెలియడం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. లోక కళ్యాణం కోసం విశేష శక్తులు పొందడానికై శ్రీకృష్ణ భగవానుడు అనేకసార్లు తపస్సు చేయడం జరిగింది. తపస్సు సమయంలో ఆయన కేవలం గాలినో, నీటినో మాత్రమే ఆహారంగా స్వీకరించారు. కొంతకాలం ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేశారు. ఇంతవరకే తెలుస్తోంది. కానీ ప్రాపంచిక విషయాల నుండి ముక్తుడు కావడం కోసం ఆయన చేసిన ఆంతరంగిక తపస్సు గురించి మాత్రం మనకు తెలియదు. బుద్ధ భగవానుని సాధనల గురించి కూడా మనకు లోతుగా వివరాలు తెలియదు. సిద్ధిని పొందడం కోసం స్థిర సంకల్పంతో అన్నపానీయాలను విడిచిపెట్టి 6 ఏళ్ల పాటు ఆయన ఆసనం నుండి కదలకుండా ధ్యానమగ్నుడై ఉన్నాడని తెలుస్తోంది. బుద్ధ భగవానుని యొక్క మానసిక సంఘర్షణ గురించి పూర్తి వివరాలు మనకు తెలియదు. మానసిక సంఘర్షణకు సంబంధించి బుద్ధ భగవానుడు మరా అనే రాక్షసునితో సంవాదం చేసినట్టు తెలుస్తోంది. ఇక యేసుప్రభువు సాధనల గురించి మనకి ఏ వివరాలు తెలియవు. జాన్ అనే సాధువు ద్వారా ఆయన జ్ఞాన స్నానం పొందారు, అంటే మంత్రదీక్ష పొందారు. లో ప్రవేశించి 40 రోజులు సాధన చేశారు. సైతాన్ ప్రలోభాలకు లొంగకుండా విజయం సాధించారు. తర్వాత ఆయన లోకానికి ధర్మాన్ని బోధించారు. అలా ఆయన కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జీవించారు. శ్రీరామకృష్ణుల అద్భుతమైన జీవితం, అసాధారణమైన వారి సాధనలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. శ్రీరామకృష్ణులు రాధాకృష్ణుల బృందావన లీలలను వర్ణిస్తున్నప్పుడు ఆయన వద్ద కూర్చొని వింటున్న ఆంగ్ల విద్యను అభ్యసించిన యువకులకు అది నచ్చేది కాదు. అప్పుడు శ్రీరామకృష్ణులు వారికి ఇలా వివరించి చెప్పేవారు. శ్రీమతి రాధారాణికి శ్రీకృష్ణుని పట్ల ఉన్న ఆకర్షణను మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. పూర్తిగా కామహీనులు కానంత వరకు శ్రీ రాధాదేవి భక్తిని అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల వద్ద కూర్చొని రాధాకృష్ణుల బృందావన లీలకు చారిత్రక ఆధారాలు లేవని, అదొక పుక్కిట పురాణమని చెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. సరే, నిజంగా రాధాదేవి లేదనే అనుకుందాం. కానీ ఆ పాత్రను చిత్రిస్తున్నప్పుడు ఆ రచయిత తనను తాను రాధాదేవిగా భావించుకొని ఆ భావాన్ని అనుభూతి చెందాడు కదా. ఆ రకంగా రాధాకృష్ణుల బృందావన లీల జరిగినట్టే కదా అన్నారు. నిజానికి మన భక్తి గ్రంథాల ప్రకారం సర్వాతిశయమైన ప్రేమను పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకున్న వ్యక్తి శ్రీమతి రాధారాణి మాత్రమే. భక్తి సాహిత్యంలో ఆమెకు సమానమైన వ్యక్తి మరొకరు కనిపించరు. ఆమె ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయలేదు. భయం, ద్వేషం, గౌరవ మర్యాదలు లాంటివేవీ పట్టించుకోకుండా శారీరక, మానసిక సంతృప్తిని కూడా మరచిపోయి కేవలం కృష్ణుని ఆనందంలో మాత్రమే తన ఆనందాన్ని వెతుక్కున్న నిష్కల్మష ప్రేమమూర్తి శ్రీమతి రాధారాణి. రాధారాణి దివ్య ప్రేమలో 1% మాత్రమే శుకదేవ మహర్షి అనుభవంలోకి తెచ్చుకోగలిగారు. రాధారాణి ప్రేమను మనకు అవగాహన కల్పించడం కోసమే రాధాకృష్ణులు ఇరువురూ కలిసి ఒకరు దేహంగా, ఒకరు ఆత్మగా శ్రీ చైతన్య మహాప్రభువు రూపంలో అవతరించారని వైష్ణవాచార్యులు చెబుతారు. కృష్ణ దర్శనం పొందాలంటే రాధారాణి అనుగ్రహం కావాల్సింది. అందుకే శ్రీరామకృష్ణులు ఆమెను ఆరాధించడం మొదలుపెట్టారు.
ఆమె పాదాలను ధ్యానించి త్వరలోనే ఆమె దర్శనాన్ని పొందారు. ఇతర దేవతల దర్శనం జరిగినప్పుడు జరిగినట్లుగానే ఆమె శ్రీరామకృష్ణుల దేహంలో లీనమైపోయింది. అలా రాధాదేవి తనలో లీనమైపోయిన తరువాత శ్రీరామకృష్ణులు తనను తాను రాధాదేవిగా భావించుకోవడం మొదలుపెట్టారు. మధుర భావ స్థితిలో తీవ్రమైన స్థాయికి చేరుకున్నారు. చైతన్య మహాప్రభువులాగా ప్రవర్తించడం ప్రారంభించారు. అటువంటి మధుర భావ స్థితిలో ఆయన ఎంతగా లీనమైపోయారంటే కలలో కూడా తానొక పురుషుణ్ణనే భావన ఆయనలో కలిగేది కాదు. మధుర భావ స్థితిలో నెలకొన్న శ్రీరామకృష్ణులకు అతి స్వల్ప కాలంలోనే శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనం కూడా కలిగింది. కృష్ణ భగవానుడు కూడా శ్రీరామకృష్ణుల దేహంలో లీనమైపోయారు. తర్వాత కొంతకాలానికి తోతాపురి సాధువు ఆయన వద్దకు వచ్చి ఆయనను అద్వైత భావస్థితిలో నెలకొల్పారు. ఆయనకు తరచుగా కృష్ణ దర్శన అనుభూతి కలిగేది. ఒకమారు శ్రీకృష్ణుని దర్శనమయ్యి కృష్ణుని పాదాల నుండి ఒక కాంతిరేఖ బయలుదేరి భాగవత గ్రంథాన్ని స్పృశించి తరువాత ఆయన హృదయాన్ని తాకింది. ఇది ఆయన కళ్ళారా చూశారు. దీని అర్థం భాగవత గ్రంథం, భక్తుడు, భగవంతుడు మూడు వేరు కాదు, ఒకే పదార్థం అని. తోతాపురి సాధువు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడు. ఆయన ఏ ప్రదేశంలో అయినా 3 రోజుల కన్నా ఎక్కువ సమయం గడపడు. మొట్టమొదటిసారిగా తోతాపురి సాధువు గంగానది స్నానఘట్టం వద్ద అన్యమనస్కులై ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్న శ్రీరామకృష్ణుల్ని చూశారు. క్షణకాలం చూడగానే ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. వేదాంత సాధనలకు అర్హుడైన వ్యక్తి కనిపించడం చాలా అరుదు. తోతాపురి సాధువు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి ఇలా అడిగారు, నువ్వు పరమ యోగ్యుడైన సాధకునిలా కనిపిస్తున్నావు. వేదాంత సాధనను ఆచరిస్తావా? జటాధారి ఆజానుబాహువు అయిన ఆ నగ్న సన్యాసికి శ్రీరామకృష్ణులు ఇలా బదులు చెప్పారు, ఏం చేయాలో ఏం చేయరాదో నాకేమీ తెలియదు. సమస్తం మా అమ్మకే తెలుసు. ఆమె ఆదేశం మేరకే నేను చేస్తాను అన్నారు. అందుకు తోతాపురి సాధువు, అయితే వెళ్ళు, నీ తల్లిని అడిగి వెంటనే తిరిగిరా. ఇక్కడ నేను ఎక్కువ కాలం ఉండడం లేదు అన్నారు. శ్రీరామకృష్ణులు మౌనంగా జగన్మాత ఆలయానికి వెళ్ళి నిల్చున్నారు. అప్పుడు వెళ్ళి నేర్చుకో, నీకు బోధించే నిమిత్తమే ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకువచ్చాను అని జగన్మాత వాణి వినిపించింది. అర్ధబాహ్య చైతన్య స్థితిలో శ్రీరామకృష్ణులు తోతాపురి సాధువు వద్దకు వచ్చి తల్లి ఆదేశాన్ని అతనికి తెలిపారు. శ్రీరామకృష్ణులు తల్లి అంటున్నది కన్నతల్లిని కాదని, ఆ జగన్మాతని అని తోతాపురి సాధువుకి అర్థమైంది. పసిబాలుడి లాంటి అమాయకమైన శ్రీరామకృష్ణుల్ని చూసి తోతాపురి ఇతడిది మూఢనమ్మకాలు అని అనుకున్నాడు. కారణం, అతడు వేదాంతంలో వర్ణించిన కర్మఫలదాయకుడైన ఈశ్వరుని తప్ప ఇతర దేవతలనెవరినీ ఒప్పుకోడు. అంతేగాక ఈశ్వరుని అస్తిత్వాన్ని ఒప్పుకుంటాడే తప్ప ఈశ్వరుని ప్రార్థించాలి, భక్తి చెయ్యాలి అనే వాటి మీద ఆయనకు నమ్మకం లేదు. అలాంటిది ఇక అమ్మవారిని నమ్ముతాడా? ఏది ఏమైనా తన వద్ద దీక్ష పుచ్చుకొని జ్ఞాన మార్గంలో సాధన చేశాక శ్రీరామకృష్ణుల యొక్క గత సంస్కారాలన్నీ వాటంతటవే తొలగిపోతాయని తోతాపురి సాధువు భావించాడు. వేదాంత సాధనకు ముందు శిఖను యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకోవాలని తోతాపురి చెప్పాడు. అందుకు శ్రీరామకృష్ణులు కొంచెం తటపటాయించి రహస్యంగా సన్యాసం తీసుకోవడానికి అంగీకరించారు. బహిరంగంగా ఈ పని చేస్తే వృద్ధురాలైన తన తల్లి మరింత బాధపడుతుందని ఆయన అనుకున్నారు. అన్నట్టు ఆయన సాధనల కాలంలో ఆయన తల్లిగారైన చంద్రమణిదేవి కాళికాలయంలోనే నివసించారు చాలా సంవత్సరాల పాటు. మధుర్బాబు ఒకసారి శ్రీరామకృష్ణుల పేరుతో కొంత భూమిని రాయించాలని అనుకున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఎంతో కోపంగా ఆయన్ని తిట్టాడు. నన్ను ప్రాపంచిక విషయాల్లో నెట్టేయాలనుకుంటున్నావా అంటూ కోప్పడ్డాడు. మధుర్బాబు శ్రీరామకృష్ణుల తల్లిని అవ్వ అని పిలిచేవాడు. కనీసం ఆమె ద్వారా అన్న శ్రీరామకృష్ణులకు ఏదైనా సంపద ఇవ్వాలనేది ఆయన కోరిక. అందుకని ఆమె వద్దకు వెళ్ళి, అమ్మ మీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తాను అన్నాడు. అందుకు ఆమె, నాకు అన్నీ ఉన్నాయి కదా బాబు, నా తిండి బట్ట అన్నీ నువ్వు సమకూరుస్తున్నావు, నాకు ఇంకేమీ వద్దు అంది. అలా కాదమ్మా, ఏదో ఒకటి ఇవ్వాలనుంది, ఏదైనా అడుగు, నీకు నచ్చింది అని బలవంతం చేశాడు. అందుకు అమాయకురాలైన ఆ తల్లి, నాకు పంటి నొప్పిగా ఉంది నాయన, ఆ నొప్పికి మందుగా కొద్దిగా పొగాకు తెచ్చివు అని అడిగింది. ఇంతటి నిరాడంబరమైన తల్లికే కదా అలాంటి మహనీయుడు జన్మిస్తాడు అనుకున్నాడు మధుర్బాబు. ఇక తోతాపురి సాధువు రహస్యంగా శ్రీరామకృష్ణులకు సన్యాసం ఇవ్వడానికి అంగీకరించాడు. శ్రీరామకృష్ణులు తన ఆధ్యాత్మిక గురువుగా
ఎప్పుడు ఎవరినైతే స్వీకరిస్తారో అప్పుడు వారి మాటని ఆదేశాలను తూచా తప్పక పాటించేవారు. తనను తాను పూర్తిగా వాళ్ళకి సమర్పించుకునేవారు. శ్రీరామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధర్. సన్యాస దీక్షనిస్తున్నప్పుడు తోతాపురి సాధువు ఆయనకి శ్రీరామకృష్ణులు అని నామకరణం చేశారని కొందరంటారు. కాదు, మధుర్బాబు ఆయన్ని అలా పిలిచేవారని ఇంకొందరంటారు. సన్యాస దీక్షని ఇచ్చిన తర్వాత తోతాపురి సాధువు శ్రీరామకృష్ణులతో ఇతర విషయాలన్నింటినీ మనసులో నుంచి తీసేసి ఆత్మధ్యానంలో నిమగ్నం కమ్మని చెప్పాడు. ఆయన ధ్యానానికి కూర్చోగానే తేజోమయ రూపిణి అయిన జగన్మాత ఆయన ఎదుట కనిపిస్తూ ఉండేది. దీంతో ఆయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళలేకపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారి అలాగే జరగడంతో నా మనస్సును నేను ఏకాగ్రం చేయలేకపోతున్నాను, నాకు సాధ్యం కావడం లేదు అన్నారు. దాంతో తోతాపురి సాధువు ఆవేశంతో కుటీరమంతా చూస్తూ పగిలిన ఒక గాజు పెంకును తీసుకొని ఆయన నుదిటి మధ్యన బలవంతంగా గుచ్చి నీ మనసుని ఇక్కడ కేంద్రీకరించు అని చెప్పాడు. ఆయన ధ్యానంలోకి వెళ్ళగానే ఆయన మనసులో మళ్ళీ జగన్మాత రూపం ప్రత్యక్షమైంది. అప్పుడు ఆయన జ్ఞానం అనే కత్తితో ఆ రూపాన్ని రెండుగా ఖండించి వేశాడు. అప్పుడు మనస్సును ఏకాగ్రం చేయగలిగారు. శ్రీరామకృష్ణుల్ని ధ్యానంలో నిమగ్నం చేసి తోతాపురి సాధువు చాలాసేపు ఆయన పక్కనే కూర్చున్నారు. తర్వాత కుటీరం బయటికి వచ్చి ఆయన సాధనకు ఎవరు విఘ్నం కలిగించకూడదని కుటీరానికి తాళం బిగించాడు. తరువాత ఆయన పంచవటి కింద ఉన్న తన ఆసనంపై కూర్చొని తలుపు తీయడానికి శ్రీరామకృష్ణుల పిలుపుకై వేచి చూశారు. పగలు రాత్రి గడిచిపోయింది. మెల్లగా రోజులు కూడా దొర్లిపోతున్నాయి. 3 రోజులు గడిచిపోయాయి. తలుపు తెరవమని శ్రీరామకృష్ణుల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో తోతాపురి సాధువు ఎంతో ఆశ్చర్యం చెందారు. తన శిష్యుని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి కుటీరంలోకి ప్రవేశించారు. ఆశ్చర్యం! 3 రోజుల కిందట తను ఏ భంగిమలో కూర్చోబెట్టి వెళ్ళారో శ్రీరామకృష్ణులు అదే భంగిమలో కూర్చొని ఉన్నారు. దేహంలో ప్రాణం ఉన్నట్లుగా కూడా కనిపించడం లేదు. కానీ ఆయన ముఖం చాలా ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉంది. గాలి లేని చోట కదలకుండా నిశ్చలంగా ఉన్న దీపంలాగా ఆయన మనస్సు పరబ్రహ్మంలో లీనమై ఉన్నదని తోతాపురి గుర్తించారు. సమాధి స్థితుల గురించి పూర్తిగా తెలిసిన తోతాపురి సాధువు ఎంతో ఆశ్చర్యం చెందారు. 40 సంవత్సరాల పాటు కఠోర సాధనతో నేను సాధించిన స్థితిని ఈ మహాపురుషుడు ఒక్క రోజులోనే సాధించగలిగాడా అని ఆశ్చర్యపోయారు. శ్రీరామకృష్ణుల దేహాన్నంతా ఆయన పరిశీలించి గుండె కొట్టుకుంటుందా, శ్వాస ఆడుతోందా అనేదంతా పరీక్షించిన తర్వాత ఆనందంతో కేక పెట్టారు. ఇది నిజంగా దైవమాయే. శాస్త్రాలలో వేదాంతంలో చెప్పిన జ్ఞాన మార్గంలోని చివరి ఫలితమైన నిర్వికల్ప సమాధి ఇదే అంటూ ఆయన గట్టిగా అరిచారు. శ్రీరామకృష్ణుల్ని సమాధి స్థితిలో నుంచి బయటికి తీసుకురావడం కోసం తోతాపురి సాధువు హరి ఓం హరి ఓం అంటూ తీవ్రమైన కంఠధ్వనితో పంచవటి అంతా మార్మోగేలాగా ఉచ్చరించారు. ఎక్కడ 3 రోజుల కంటే ఎక్కువ బస చేయని తోతాపురి సాధువు అవిచ్ఛిన్నంగా 11 నెలల పాటు దక్షిణేశ్వరంలో గడిపి పశ్చిమ భారతదేశ ప్రాంతాలకు బయలుదేరారు. శ్రీరామకృష్ణులలో వ్యక్తమయ్యే దైవీ శక్తుల్ని చూసి మధుర్నాథ్ విశ్వాస్ ఆయన పట్ల ఎంతో భక్తిని చూపించేవారు. ఒకమారు ఆయన భార్య అయిన జగదాంబాదాసి రక్తగ్రహణి అనే వ్యాధితో బాధపడుతూ ఉంది. మధుర్నాథ్ పుట్టుకతో పేదవాడైనప్పటికీ ఎంతో అందగాడైనందువల్ల రాణి రాస్మణి మధుర్నాథ్ భార్య కరుణామయి చనిపోవడంతో తన ఆఖరి కుమార్తె అయిన జగదాంబాదాసిని మధుర్నాథ్కిచ్చి వివాహం చేసింది. తరువాతి కాలంలో తన వివేకంతో మధుర్నాథ్ రాణి రాస్మణికి కుడిభుజంలాగా చేదోడు వాదోడుగా ఉన్నాడు. ప్రస్తుతం తన ప్రియమైన భార్యను కోల్పోవలసి వస్తుందేమో అన్న బాధలో ఆయన ఉన్నారు. వైద్యులందరూ కూడా పరిస్థితి చేదాటిపోయిందని చెప్పారు. అప్పుడు ఆయన శ్రీరామకృష్ణుల్ని వేడుకొన్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు భయపడకు, నీ భార్యకు నయం అవుతుంది అన్నారు. శ్రీరామకృష్ణుల మాట మీద మధుర్బాబుకి పూర్తి విశ్వాసం ఉంది. ఎంతో ధైర్యంగా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి చూడగానే తన భార్య కోలుకోవడం గమనించాడు. వ్యాధిని శ్రీరామకృష్ణులు స్వీకరించి ఆ బాధను 6 నెలల పాటు అనుభవించారు. శ్రీరామకృష్ణులు మధుర్ భక్తి విశ్వాసాల గురించి ఇలా చెప్పేవారు. ఊరికే 14 సంవత్సరాలు మధుర్ నాకు సేవలు చేయలేదు. ఈ శరీరం ద్వారా జగజ్జనని అతడికి ఎన్నో అద్భుత శక్తుల్ని చూపించింది. అందుకే అతడు అంత భక్తితో నన్ను సేవించాడు అని అన్నారు. తరువాతి సంఘటనలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.